పోయిన వారం మాకు అంబులెన్స్ నుంచి ఒక కాల్ వచ్చింది. పాపం వాళ్ళ ఫాదర్ కి చెస్ట్ పెయిన్ అని హాస్పిటల్ కి అర్జెంట్ గా తీసుకెళ్తున్నారు. అంత టెన్షన్ లో కూడా వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసా? క్యాష్లెస్ క్లెయిమ్ ఏ హాస్పిటల్లో పనిచేస్తుంది? జస్ట్ ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయ్యి మనం అంబులెన్స్ లో ఉన్నప్పుడు కంగారు పడుతూ యాప్ స్క్రోల్ చేస్తూ ఏ హాస్పిటల్ లిస్ట్ లో ఉంది అని వెతుక్కోవాలా? ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. అందుకే డిట్టోలో మేము రూల్ ఆఫ్ 5 ఫాలో అవుతాము. మీరు ఇప్పుడు ఒక పని చేయండి. ఒక స్టిక్కీ నోట్ తీసుకొని మీ పాలసీ కవర్ అయ్యే 5 నియరెస్ట్ క్యాష్లెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేరు రాయండి. దాన్ని ఫ్రిడ్జ్ పైన అంటించండి. మీ ఫోన్ నోట్స్ లో కూడా సేవ్ చేసుకోండి. ఫోటోస్ తీసి వదిలేయకండి, అవి గ్యాలరీలో ఎక్కడో వెళ్ళిపోతాయి. 5 హాస్పిటల్స్ ఎందుకంటే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లో బెడ్స్ ఉండకపోవచ్చు, లేదా మనకి కావాల్సిన స్పెషలిస్ట్ ఉండకపోవచ్చు. ఎమర్జెన్సీలో మనకి ఎప్పుడు బ్యాకప్ ఆప్షన్స్ ఉండాలి. ఇంకో చిన్న టిప్, మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేదా పిల్లలు ఉంటే వాళ్ళ కోసం సపరేట్ లిస్ట్ మెయింటైన్ చేయండి. పిల్లల కోసం 5 పీడియాట్రిక్ కేర్ హాస్పిటల్స్, పెద్దవాళ్ళ కోసం 5 జెరియాట్రిక్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్, అందరి కోసం 5 జనరల్ హాస్పిటల్స్. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కి హెల్ప్ అయ్యే హాస్పిటల్ చిన్నపిల్లల క్రైసిస్ కి సెట్ అవ్వకపోవచ్చు. ఇవి ఎలా వెతకాలి? సింపుల్, మీ ఇన్సూరెన్స్ యాప్ ఓపెన్ చేసి నెట్వర్క్ హాస్పిటల్స్ నియర్ మీ అని చూసి మల్టీ స్పెషాలిటీస్ ఫిల్టర్ అప్లై చేయండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న టాప్ 5 హాస్పిటల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర వందల హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ ఎమర్జెన్సీలో మీరు సెలెక్ట్ చేసుకునే ఆ 5 హాస్పిటల్స్ మాత్రమే నిజంగా హెల్ప్ అవుతాయి. మీరు ఇన్సూరెన్స్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్సూరెన్స్ గురించి మాతో మాట్లాడాలనుకుంటే డిట్టోతో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ఈ ఛానల్ బయోలో ఆ లింక్ పెట్టాను, అక్కడ క్లిక్ చేసి మీ ఫ్రీ కాల్ ను బుక్ చేసుకోండి.